హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. చాలా రోజులు అవుతుంది వీడియో ఏం అప్లోడ్ చేయక. కిరాయిలు పర్లేదనమాట, కొంచెం బాగానే ఉన్నాయి. కిరాయిలు లేని రోజు ఓలా ఊబర్ ర్యాపిడోకి వచ్చేసేసి రైడ్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా. వీడియో ఏమి అప్లోడ్ చేయట్లేదు. ఈరోజు అయితే మార్నింగ్ చిరువూరు అప్ అండ్ డౌన్ ఉంటే వచ్చా అనమాట. ఇక్కడ పొలం దగ్గర ఉన్నాం. ఇది మన వెహికల్. కిరాయిలు అయితే పర్లేదన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఎట్టిగా కిరాయిలు వస్తున్నాయి ఎక్కువ. చూడాలి ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే తిరువూరులో ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడమే. రేపు మార్నింగ్ కూడా చిన్న కిరాయి ఒకటి ఉంది. ప్రజెంట్ అయితే కిరాయిలు పర్లేదు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఓలా ఊబర్ ర్యాపిడోలో ఒక సెడాన్ వెహికల్ కొనుక్కొని ఎర్నింగ్స్ చేయొచ్చా, ఎలా ఉంటుందని అడుగుతున్నారు. నేను చెప్పడం అనేది చాలా తక్కువ అనమాట. ఎందుకు అంటే నేను లాగిన్ అయ్యేది చాలా తక్కువ. నాకు కొంచెం పర్సనల్ కిరాయిలు ఉంటాయి అన్నమాట. నా పర్సనల్ కిరాయిలు ఏం లేకపోతేనే ఓలా ఊబర్ ర్యాపిడోకి వస్తా. ప్రజెంట్ అయితే నాకు కిరాయిలు ఉన్నాయి. నేనైతే ఎక్కువ లాగిన్ అవ్వట్లేదు. ఇది ఒకటే అని కాదనమాట. ఓలా ఊబర్ ర్యాపిడోలో వెహికల్ కొనుక్కొని మనం కష్టపడాలి అని తోలుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎర్నింగ్స్ చేయగలం. ఇంకా అదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎర్నింగ్స్ చేయగలరా చేయలేరా అని. అది దానికి బేస్ చేసుకుని మీరు వెహికల్ కొనాలంటే కొనుక్కోవచ్చు అనమాట. వెహికల్ కొంటే సరిపోదు, దాని మెయింటెనెన్స్కి చాలా కష్టం అవుతుంది. అవన్నీ తెలుసుంటేనే వెహికల్ కొనుక్కోవాలి. ఫస్ట్ వెహికల్ నీట్గా చూసుకోవాలి, లోపల మురికి ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మనం కూడా నీట్గా ఉండాలి. 1 వీక్ కంటిన్యూగా ఓలా ఊబర్ ర్యాపిడోలో మనం డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా మన ఫోన్ నెంబర్ ముగ్గురైనా తీసుకొని పర్సనల్గా ఉంటే కాల్ చేస్తామని చెప్పాలి. అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఓలా ఊబర్ ర్యాపిడో ఏంటి దేంట్లో అయినా ఎరగదీసేయచ్చు. నేనైతే ఇదే చెప్తాను అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి.